మానుకోటలో కాంగ్రెస్ గెలుపునకు ప్రచారం మే 5న మానుకోటలో సభ సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. దేశంలో మతోన్మాద బీజేపీని కార్పొరేటీకరణ శక్తులను ఓడించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర విభజన హామీలను సాధించడం కోసం కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా ప్రచారం చేయనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం మహబూబాబాద్లో సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు జిల్లా కార్యదర్శి సభ్యులు మనగంట రాజన్న గారు అదేవిధంగా రాజయ్య గారు పాల్గొంటాము. ఫ్రెండ్స్, ప్రధానంగా ఈరోజు మీ అందరితోని కలిసి కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేయడానికి అందరిని ఆహ్వానించగానే వచ్చినందుకు ముందుగా పేరు పేరున వచ్చిన మిత్రులందరికీ కూడా పత్రికా రిపోర్టర్స్ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు పార్లమెంటు జరగబోయేటువంటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ స్థానికంగా ఈ మానుకోట తెలంగాణ రాష్ట్రంలో ఒక భువనగిరి మినహా మిగతా 16 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆ మేరకు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు పట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించడం, అదేవిధంగా అఖిల భారత స్థాయిలో కూడా ఈ ఎన్నికలకు ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం ప్రజాస్వామ్యానికి, సెక్యులరిజానికి, భారత రాజ్యాంగానికి ఒక పెద్ద ప్రమాదంగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పాలన 10 ఏళ్ళు సాగింది. ఈ దేశ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడంతో పాటు ఈ దేశాన్ని మతరాజ్యంగా తీర్చిదిద్దడానికి వాళ్ళు వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశారు.